మంచిది వీరగా దేవుడు మనలను 5వ దినంలోకి నడిపించిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మన పట్ల దేవుని ప్రేమ నిలిచి ఉంది. ప్రభు స్తోత్రం. రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ 5 రోజులు కూడా, గడిచిన 4 రోజులు కూడా సిలువ ధ్యానాలే మనం చేసాం కదా. మరి ఈరోజు కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు, గత రాత్రి యేసు ప్రభు వారు కార్చిన రక్తము గురించి ఉన్నాం. అంతకుముందు రాత్రి యేసు ప్రభు వారు ఎవరి కొరకు మరణించారు. మరి ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు విన్నాము. వాక్యం చెప్పుకుంటూ ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు దేవుడే అంశాన్ని బయలుపరుస్తాడు. ఎఫెసీ పత్రిక కొత్త నిబంధన పేజీ నంబర్ 175. ఎఫెసీ పత్రిక 173 మొదటి అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా వందనములు. చదవబడేటువంటి మీ లేఖనము నాయన వివరించండి. ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ కార్యము జరిగించి మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? దేవుని కృపా మహేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే దేవుని కృపా మహేశ్వర్యము ఎవరి మీద ఉందంటండి? ఈ లోకం అనే పాపుల మీద ఉన్నది. ఏమిటి ఆయన కృపా మహేశ్వర్యము అని అంటే, ఆయన మంచితనంతో కూడినటువంటి మహేశ్వర్యం. ఆయన మంచితనంతో కూడినటువంటి మహేశ్వర్యం. కృప అనగా మంచితనం. యేసయ్య మంచితనం మన మీద ఉంది. యేసయ్య మంచితనం ప్రతి మానవుని కొరకు కృప కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా క్రీస్తు ప్రభువు వారి యొక్క కృపలోకి రావాలి. ఆ కృప, క్రీస్తు ప్రభువుల కృప ఎటువంటి పాపులనైనా కూడా పరిశుద్ధులుగా మార్చడానికి ఇష్టపడేటువంటి మనసు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ మంచి మనసే కృపగా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆ గొప్ప మహేశ్వర్యంలో ప్రతి ఒక్కరం కూడా కరగబడు నిమిత్తము, ప్రతి ఒక్కరం కూడా ప్రభులో పట్టబడు నిమిత్తము, రక్షించబడు నిమిత్తము ఆ ప్రియుని యందు అని రాయబడ్డాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. దేవుడు యేసు ప్రభు వారిని ఆ ప్రియుని యందు, ప్రియుడు యేసు ప్రభు వారు దేవునికి ఏమైనాడంటండి? ప్రియుడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల,
అని యోహాను గారు సంబోధిస్తాడు. ఆ తదుపరి ఆయన ఆ నీటిలోకి దిగి వస్తున్నప్పుడు, ప్రభువా నా ద్వారా మీరు బాప్తిసం తీసుకుంటారా? అవును యోహాను, ఇప్పటికి ఇలా జరుగును కాక అని బాప్తిసం పొందాడు యోహాను గారి ద్వారా. తిరిగి ఆయన నీటిలోంచి పైకి వేసినప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి ఒక గొప్ప దేవుని యొక్క ఆత్మ పావురములే పరిశుద్ధాత్మాకారంలో వచ్చి యేసయ్య మీద రాలివు. అప్పుడు ఆకాశం నుంచి ఒక అద్భుతకరమైన స్వరం వినబడింది. ఎవరో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను స్తోత్రం కలుగును. ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుని ఆ ప్రియుని యందు ఈయన ప్రియ కుమారుడు అని సంబోధిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏమంటాడంటే, అంటే దేవుడు కూడా మన ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు కూడా, ఇదిగో ఇతడు నా ప్రియుడు, ఇతడు నా ప్రియుడు. ఎవరిని సంబోధించాడండి? దావీదు గారిని సంబోధించి, ఇతడు నా ప్రియుడు. వింటున్నారండి? ఇతడు నా ప్రియుడు. దేవుని యొక్క వాక్యము మనం ప్రమగీతాల జ్ఞాపకం తీసుకుంటే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి. బైబిల్లో పరమగీతాల్లో ప్రియమైన మరియు ప్రియుడు, ప్రియమైన మరియు ప్రియుడు అని ఆ పరమగీతాల గ్రంథంలో 32 సార్లు రాయబడి ఉంటుంది. ఆ గ్రంథాన్ని గురించి శారీరకమైనటువంటి మనసులు కలిగి అపార్థంతో ఆలోచన చేస్తారు, కానీ ఆధ్యాత్మికటువంటి ఆత్మలు కలిగి మనం ఆలోచన చేస్తే ఎవరి అక్కడ శూలమ్మ తెలిసి ఒక ఆవిడ ఉంటుంది. ఆమె క్రీస్తుని గురించి సంబోధిస్తూ ఉంటుంది. నా ప్రియుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, ఎవరి 10,000లో అతి కాంక్షణీయుడు. చూసారా? ప్రియురాలు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన దేవునికి ఎవరమంట? ప్రియురాలు. కుమారుడు ప్రియుడైతే కుమారుడు భార్య ఏమైంది? ప్రియురాలు. మన భర్త ప్రియుడైతే మన భర్తకి మనమేమవుతాము? ప్రియురాలు కదా. దేవుడు ఎంత బాగా మన గురించి వర్ణిస్తూ ఉన్నాడండి. ప్రియురాలు. అందుకే ప్రభు అన్నాడు కదా, ఆయన యందు ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని అంటే దేవుడు యేసు ప్రభువుని బాగా ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ యేసయ్య మీద ఉన్నది. అదే ప్రేమ యేసయ్యలో ఉన్నది. దేవుని ప్రేమ అనగా అండి గ్రీకు భాషలో అగాపే. స్తోత్రం కలుగునుగా. అగాపే అనగా దేవుని ప్రేమ. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. కలుగునే పిల్లగా ఇంకో మాట కూడా అంటాడు, ప్రియులారా అంటాడు 4వ అధ్యాయంలో పరమగీత. నా ప్రియురాలా, నా ప్రియురాలా, సుందరివతివి నీవు సుందరివి అంటాడు. నీవు సుందరివి, నువ్వు సుందరివి. లెమ్ము రమ్ము అంటాడు. ప్రభుకు స్తోత్రం. నా ప్రియురాలా, నీవు సుందరివి, సుందరవి. లెమ్ము రమ్ము అని పిలుస్తారు పిల్లలు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుకుండా నీ కన్నులు గొప్ప కన్నుల వలె కనబడుతున్నవి. ప్రభుకు స్తోత్రం. అంటే మనం తీసుకున్నటువంటి ప్రభు ఇచ్చిన వాక్యం మనకి కాదు, కానీ ఈ ఆ ప్రియుని అనేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగును. ప్రియురాలను సుందరవతివి, నీవు సుందరవతివి. నీ యొక్క నీ ముసుగుకుండా చూసినప్పుడు నీ కన్నులు గొప్ప కన్నుల వలె కనబడుతున్నవి. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు సంఘాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. సంఘాన్ని గురించి ఒక ప్రేమ కావ్యంగా రచించాడు ప్రభు యేసుక్రీస్తు. అది సొలొమోను గారి ద్వారా రాయించబడింది. సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానం ప్రభువైన దేవుణ్ణి. అర్థమైందండి? సంఘాన్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు కనుకని దేవుడు అంటాడు కదా, ఆయన రక్తము వలన మీకు విమోచనము అనగా మీ అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది.
స్తోత్రం కలుగును. అంటే రాత్రి ఆ విషయం మనం ఏమిట్టుకోవాలంటే ఈ విమోచన మన అపరాధం బట్టి విడుదల కలిగినది, అంటే మనకు లాభకరమైనది అనమాట. యేసయ్య రక్తం వల్ల కలిగే మేలు అని పెట్టుకోవచ్చు మనం. యేసయ్య రక్తం వల్ల కలిగే మేలు ఏమిటి అంటే విమోచన, విమోచన, విడుదల. నీ అపరాధములకు విడుదల, నీ పాప జీవితానికి ప్రాయశ్చిత్తముగా విమోచనగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. రక్తమంతా కాల్చి ఎందుకు ఆయన రక్తం కాల్చి మనం ఎందుకు పెరిగాడు? ఎందుకు మనల్ని పాపాన్ని ఊపిరి నుంచి బయట తీసుకొచ్చాడు? విమోచనకరాన్ని ఎందుకు మార్చబడ్డాడు? ఎందుకు మన శారీరక సంబంధమైన అపరాధములకు విడుదల కలిగి చేశాడు అంటే అక్కడ పైన 4వ వచనంలో ఉంది. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధములుగా నిర్దోషులై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేదు. స్తోత్రం కలుగును. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఈ జగత్ పునాది వేయబడక మునిపే పరిశుద్ధులుగా నిర్దోషులుగా సత్య సంబంధులుగా ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనల్ని నియమించుకున్నాడు కదండి. అందుకొరకే తన ఏకైక ప్రియకుమారుని జనదైక కుమారుని లోకానికి బలిగా బహుమానంగా ఈ లోకానికి ఇచ్చాడు. నమ్మి వారి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడు. ఏమంటే ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నేను అనాథుడు, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకోసం ఈ బాధలు, ఎందుకోసం ఈ అప్పులు, ఎందుకోసం ఈ శ్రమ, నన్ను ఎవరు పట్టించుకోరు అంటున్నారు. అసలు సర్వాన్ని సృష్టించినటువంటి సర్వాధికారి దేవుడు నిన్ను గురించి నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపకుని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త. ఆకాశమును భూమిని అందరి సమస్తమును కూడా సృష్టించినటువంటి సృష్టికర్తకు ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గురించి గొప్ప ప్రణాళిక కలిగాడని యోగు గారు తన కుమార్తె ఉదయకాలాన్ని ఒక గొప్ప విందు చేసుకుంటారు. కుమారుడు అందరూ కలిసి విందు చేసుకుంటే ఆ కుమారుడు ఆ విందులో వారు ఉదయంలో ఏదైనా అతిశయం కనబడిందేమో, దేవునికి దుఃఖకరమైన ప్రవర్తన ఉండేమో అని చెప్పేసి యోగు గారు ప్రతి దినము కూడా ఉదయాన్నే కొన్ని కోడలను కొమ్మినటువంటి ఎద్దులను దేవునికి బలించేవారట. బలిపీఠం బట్టి, అయ్యా నా బిడ్డల ద్వారా ఏ లోపం మీకు కనపడకూడదయ్యా, ఏ దోషం అయ్యా అపరాధం కనపడకూడదయ్యా, కనుక ఇదిగో నాయన ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క కోడి దూడలను వధిస్తున్నాను. ప్రభుకు స్తోత్రం కలిగింది. ఏమండి తన బిడ్డల మీద ప్రేమ బట్టి బిడ్డలు దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోకూడదని, ఉగ్రత పాలు కాకూడదని, శపితాన్ని పొందకూడదని, దేవుని ఆశీస్సులకు దూరం కాకూడదని, దేవునికి దూరస్తులుగా ఉండకూడదని, దేవునికి అతి సమీపంగా ఉండాలని ప్రతి దినము బిడ్డల యొక్క ఆ టిఫిన్ కార్యక్రమం అయిన తర్వాత వెంటనే బలిపీఠం కట్టి దూడలు వధించేవారు. ఎంత ప్రేమ అండి! ఈరోజు ఎవరండి నీ తల్లిదండ్రులు చేయగలుగుతారా పని? ఈరోజు నీ తల్లిదండ్రులు చేయగలుగుతారా? ఆస్తి పనులే, ధనం ఉంది, ఎవరి బంగారం ఉంది, ఇళ్ళు ఉండి, వాకిళ్ళు ఉండి, పొలాలు ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, కాలు వదిలేయడానికి కూడా పరపోతుంది లోకంలో. నీ కొరకు బలి కల్పిస్తారా? నీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ గొప్ప కార్యము పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీ కొరకు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రెపిల్లను ఈ లోకానికి బలిగాను అర్పణగాను మన కొరకు అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు అండి మనకి, ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరండి చేయగలరు ఇటువంటి త్యాగం? బిడ్డ భూమి మీద పడకముందే భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించే తల్లిదండ్రులను చూసావు, కానీ బిడ్డ పాపాన్ని బట్టి, దోషాలను బట్టి, అపరాధాన్ని బట్టి నా తండ్రి యొక్క దోషిగా నిలబడకూడదని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తల్లి ప్రసవం సంభవించినప్పుడు ఉపవాసాలను ప్రార్థన చేసే కుటుంబాలు ఏమైనా ఉంటాయా అంటే నిజముగా దైవజనుల కుటుంబాల్లో కూడా ఉంటారు.
బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని వాడు పుట్టకమునిపై ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క బీజం. ప్రభు ఎంత గొప్ప దేవుడు! నీ కొరకు, నీ పాపము కొరకు దాసుడు అని ఉండాలి. ఆయన దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించిన వాడై ప్రభుకు స్తోత్రం. నిరూపణ ఉందండి. మా తాత అంటే మా నాన్న చెప్పాడా, మీ తాత ఎట్టివాడేది, ఎట్టివాడేమో మా తాత చాలా గట్టివాడంట, మా ఊరిని దగ్గర పెట్టేవాడు. మా తాత లాగా ఉంటానంట, అందుకని మా తాత పేరు పెట్టి మా తాతని నేను అంటాడు. దాసుని దేవుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించిన ప్రభు చేస్తాయి. ఈరోజు అదే పోలికలు మనం పుట్టాం. మనం ఎవరి రూపంలో రావాలండి? దేవుని పోలిక మాది. ఏమనుకుంటామండి? దేవతకు సైతం మేము న్యాయం తెచ్చగలిగినట్టు అది కింద మాది అని తిరుగుతావు పోలి పెట్టుకొని. దేవుని దూతలకు నువ్వు పరిచయం, దేవుని దూతలు కూడా నీవు న్యాయం తీర్చగలిగే వాడిగా ఉండాలంటే నువ్వు మొదటిగా దాసుడుగా తగ్గించుకోవాలి. యేసుప్రభు లోకం దించినప్పుడు దాసుడుగానే ఉంది, దాసుడుగా ఉంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం, ఆయన డబ్బు, ధనం, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన బలం, దేవునికి ఇచ్చిన అందం, దేవునికి ఇచ్చినటువంటి మాటకర్తనం, దేవునికి ఇచ్చినటువంటి పాట పడే తలంతు, నీకు ఇచ్చిన ప్రార్థన వరం, ఇవన్నీ కూడా పిల్లగా దేవుని ద్వారా పొందుకున్న ప్రభావాలు మనుషులు. గల్తీ పత్రిక 5:13 అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రించుకోవడానికి మిమ్మల్ని పిలువబడితే, కాబట్టి మీ యొక్క మీరు స్వతంత్రించుకోవడానికి పిలువబడ్డారు కాబట్టి అయితే ఒకటి అంటాడు. ఆ స్వాతంత్ర్యమును మీ శరీరంలో హేతువు చేసుకొనక మీరు ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండి అంటాడు. స్తోత్రాలు. ఇష్టపడతారా దాసులై ఉండడానికి? యేసుప్రభు దాసులై ఉన్నాడు కనుకనే మన యొక్క అపరాధములకు విడుదల వచ్చింది, మన శక్తిమైన జీవితాలకు విమోచన కలిగింది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కలిగిన మేలు అండి ఇవి. ఒకటి విమోచన కలిగింది, రెండు విడుదల కలిగింది. ఇక్కడ గమనిస్తే పిల్లరా, మనుషు కుమారుడు పరిచయం చేయించుకోవడానికి రాలేదు కానీ చేయడానికి వచ్చాడు. ఎవరికి? అనేకులకు విమోచనకు ఖైదనకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడని మార్కు 10:45 రాయబడింది. యేసు ప్రభువు అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి నువ్వు దేవుని సంఘంలో రక్తం ద్వారా కడగబడి, ఆ రక్తం ద్వారా కడగబడిన బిడ్డగా ప్రార్థన ద్వారా వచ్చి మందిరంలో రక్షించబడ్డావు. మరి నిన్ను బ్రతికిస్తున్న రక్తం దేవునికి ఏమాత్రమైన పనిచేస్తుందా? పరిచారం. దేవుడి పరిచారం అంటే ఏమిటండి? దేవుడి కొరకు కష్టపడాలి, ఆత్మను రక్షించాలి. నా వల్ల ఏమంటుందంటే నువ్వు వెళ్ళాయే తీసుకెళ్ళి చెప్పాలి. 12 మంది శిష్యులు వాళ్ళు ఏమైనా ప్రకటనశాలులా మోటోళ్ళు యేసు ప్రభు ఏమి చెప్పాడు, యేసు ప్రభు దగ్గర ఏమి విన్నారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎలా చూశారు, యేసు ప్రభు ముట్టినట్టు తాగినట్లుగా వాళ్ళు చెప్పారు, ప్రకటన చేశారు. మేము ఏమి చూసిటమో, ఏమి వింటిమో, ఏమి కన్నులారా చూసిటమో, చెవులారా ఏది వింటిమో, చేతులతో తవిడి ఏది చూసిటమో దాని మీద ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఎవరైనా ప్రవక్తడైనా యేసుక్రీస్తు ప్రభువు స్తోత్రం. ఏమండి? నువ్వు ప్రకటించాలి. పౌలు భక్తులు అయ్యో ఈ సువార్తను ప్రకటించుదా, నాకు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. కాబట్టి అనేకులు కొరకు ఆయన విమోచన ఖైదనంగా తన రక్తాన్ని కార్చడానికి యువకులు అనేకులు కొరకు, అంటే వాళ్ళు నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాను. అనేకులు, కొంతమంది ఏం లేదు. ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రోమ పత్రికలో రాయబడి 2:37, 5:37 రాయబడి. ఆయన అందరికీ ప్రభు. మనం అందరికీ సువార్త
పత్రికలు, మనం కరపత్రికలు అనుకోవాలి. నేను చూసి లోకం వాక్యం చదవాలి. నేను చూసి నీ ప్రవర్తన చూసి, నీ క్రమశిక్షణ గురించి, నీ యొక్క క్రియలు బట్టి దేవుని వాక్యాలు చదవాలి. పేతురు భక్తుడు అంటాడు, మీ సత్ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే మీ భర్తను దేవాలయం నడిపించవచ్చు అన్నాడు. సరే, కాబట్టి పిల్లల అనేకుల కొరకు మనకి పరిచయం చేయడానికి యేసుప్రభువు వచ్చాడు. రెండో మాట, ఒకటి విమోచన కలిగేయడానికి, విడుదల కలిగేయడానికి, రెండోదిగా మనకి పరిచారం చేయడానికి వచ్చి. గమనించలేరా? పేతురు పత్రిక మొత్తం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచ్చిన చదువుతుంది త్వరగా. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18-19 చదువుతున్నాను నేను. చూడండి, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. స్తోత్రం. ఏమండి, మనం దేని ద్వారా విమోచించబడ్డామంటండి? వెండి ద్వారా, బంగారం ద్వారా, క్షయమైపోయేటువంటి వస్తువుల ద్వారా మనం విమోచింపబడలేదు. వెండి క్షయమైపోద్దంట, బంగారం క్షయమైపోద్ది. ఏమండి, ఆస్తుపాస్తులు క్షయమైపోతాయి, పర్వతాలు క్షయమైపోతాయి, పట్టణాలు క్షయమైపోతాయి, మిద్దుల మీద మిద్దులు, రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ప్రతి ఒక్క గోడ కూడా కూలిపోతాయి. యేసుప్రభువు చూపిస్తున్నారు శిష్యులయ్యా, ఈ జుట్టు రాయి మీద రాయి పెట్టి ఎంత ఆహ్లాదంగా ఉన్నతంగా కట్టారో అని మనుషులు జ్ఞానాన్ని, జ్ఞానాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. చాలా మంది అంతే, విశ్వాసులు కూడా దేవుడి సేవకులకు సలహా చెబుతూ ఉంటారు, ఇట్లా చేస్తే బాగుండండి, అది ఇట్లా చేస్తే కదండి, ఇట్లా చేయలేదండి, అట్లా చేయాలని సేవకులు చెబుతారు. సేవకులు ఎన్ని నేర్చుకునే వచ్చింది సేవకులు చెబుతారు చాలా మంది. యేసుప్రభు కూడా వీళ్ళు అంటారు, అయ్యా రాతి మీద రాయి పెట్టి కట్టినటువంటి ఈ కట్టడాలు చూడాలి ఎంత సుందరంగా ఉండేదో. ప్రభు అన్నాడు, ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయంలో పర్వతాలు సైతం, రాయి మీద రాయి పెట్టినటువంటి కట్టినటువంటి ప్రాకారాలు సైతం సమస్తం కూడా క్షయమైపోతాయి, కుప్పకూలిపోతాయి. నా మాట మీద నన్ను అనుసరించిన వాడు నిత్యం నిరంతరం నిలుస్తాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ శిష్యులు కూడా ఏం చేస్తారు తెలుసా? క్షయమైపోయినటువంటి వాటి గురించి అబ్బా అబ్బబ్బా ఏమి జ్ఞానం అండి, ఏమి అందం అండి. మన విశ్వాసం కూడా అంతే, అబ్బా వాళ్ళు ఏమి లైఫ్ అండి, వాళ్ళు ఎంజాయ్ లైఫ్ అంటే. ఎందుకని వాళ్ళు అక్కడ ఉంటారు? వాళ్ళు ప్రార్థన కూడా వెళ్ళరు కదా, వాళ్ళకి దేవునితో సహవాసం కూడా లేదు కదా, కుటుంబ ప్రార్థన కూడా ఉండవు కదా. ఎందుకు వాళ్ళు అక్కడ ఉంటారు? మనం ఏం ఎత్తుంటాము? ఏమండి, అంటే దేవునితో సహవాసం చేస్తా వాక్యం ఉంటూ కూడా వాక్యాన్ని హృదయం ముందు ఉంచుకోకపోతే, హృదయం ముందు ఇలాంటి లోకం మీద పోతే నీ కళ్ళు, మన కళ్ళు నక్కను చూసి, పులిని చూసి నక్క వాసన ఉంటున్నట్టు. మనం ఏది కూడా ఇతరులను చూసి మనం దిగులు పడకూడదు. దేవుడు మనం స్వతంత్రంగా ఇచ్చాడు అన్ని విషయాలు. కానీ ఇందాక చెప్పాడు మాట కలిసి 5-13, మీరు ఆ స్వాతంత్రాన్ని శరీరానికి ఆస్పదం చేసుకోకుండా మీరు ఒకరినొకరు ప్రేమించుకుని కలుసులే ఉంటే, నీ లోబడిన దాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. వాక్యంలో నువ్వు లోబడాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దీని మనసుకున్న పోయి లోబడినప్పుడు తగిన కాలంలో ఆయన నిన్నో వాక్యాన్ని చోటిపోతుంది, వాక్యాన్ని చెల్లిపోతుంది. ఏమండి, వాక్యానికి మనం భయపడకపోతుంది, వాక్యం కొరకు తృష్ణ కలిగి ఉండలేకపోతున్నాం, వాక్యం కొరకు ఆశ కలిగి ఉండలేకపోతున్నాం. అలాంటప్పుడు మన జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయి, ఎలా మన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి, ఎలా మన ఆలోచనలు తీర్చబడతాయి, ఎలా మన కోరికలు సరళమవుతాయి. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యొక్క భయభక్తుల యొక్క కోరిక ఆయన నెరవేర్చు, వారి హృదయ వాంఛలన్నిటిని కూడా ఆయన తీర్చు.
భయం అనేది ఉంటే వాక్యం అనే భక్తిని హృదయంలో దాచిపెట్టు. అప్పుడు నీకు అర్థమైంది భయంతో కొన్ని భక్తి చేస్తే నువ్వు ఏ విధమైనటువంటి వస్తువుల ద్వారా ఏ విధమైనటువంటి రూపముల ద్వారా నిలబడ్డావో నీకు అర్థమైంది. ఈరోజు ఆ క్షయమైపోయేటువంటి వస్తువుల ద్వారా మీరు రక్షించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా మీరు రక్షించబడ్డాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎన్నో మార్లు వింటాం, బాప్తిస్మం కూడా వింటాం. మరి ఆ జ్ఞానం, నూతన జ్ఞానం రావాలి బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి. నాకు ఒక పాస్టర్ గారు చెప్తున్నాను, మేము ప్రార్థనలో ఉన్నప్పుడు పొలంలో కాదండి ఆయన చెప్తున్నాడండి ప్రభువు ఏం ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇవాళ అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది అక్కడికి వెళ్తున్నానండి అని చెప్తున్నాడు. ఎవరికి చెప్పింది? పాస్టర్ గారు. ఎవరు చెబుతారు? ఆ పాస్టర్ గారు విశ్వాసి, ఆయన బాప్తిస్మం ఇచ్చిన ఆయన. ఇవాళ అక్కడికి వెళ్తున్నానండి, ఇవాళ కుదరదు, అక్కడికి వెళ్తున్నాను. పోయేవాడు మామూలుగా పోతే ఇవాళ రాలేదని అనుకుంటాడు పాప. ఆయన ఈయన మరీ పొడిచి ముళ్ళుతో పొడిచి నేను అక్కడికి వెళ్తున్నాను ఇలా కుదరదు. ఆయన విశ్వాసం నాకు అర్థం కాదు. అసలు అదేమి ఆయన ఎలా రక్షించబడ్డా అతనికి జ్ఞానం ద్వారా తెలుసుకోలేకపోతాడు. ఆత్మీయ జ్ఞానం విశ్వాసాలకు అవసరం అండి. లోక జ్ఞానం చొప్పున అయ్యా రోజు ఈ కాడికి వస్తున్నానుగా ఈరోజు ఆయన ఆయన కనపడదు, ఆయన బాధపడ్డా. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి ఎక్కడైనా సన్నిధి, లోబడి కూడా ఎక్కడైనా దుఃఖపడుతుంది. చాలా మంది ప్రజలు పాడైపోతుంది ఎక్కడంటే వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను వాక్యం పరిశుద్ధాత్మకు తెలియజేస్తుంటే ఇష్టపడరు. వాళ్ళని కడగబడడం, వాక్యం ద్వారా కడగబడడం వారు ఇష్టపడరు. మాకెందుకు వచ్చిన గొడవ ఎందుకు అని చెప్పేసి మన స్టోరీ అంతా ఇక్కడ తెలిసిపోతుందని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడికెక్కడికో గుర్తు తెలియదు కాదు. మేముంటే ఎవరు తెలియకుండా అక్కడ పోతే కానీ ఎంజాయ్ చేయము. మరి దాసత్వం ఏది నీవు? నువ్వు దేని ద్వారా రక్షించబడ్డావు? నీకు ఇటువంటి గొంతు పట్ల క్షయమైపోయేటువంటి వెండి బంగారం వల్ల కాదు, కానీ ఏమండి అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, గొర్రెపిల్ల నిర్దోషమును నిష్కలంకమును అని అంటున్నాడు. ఈ రెండు కూడా గొర్రె స్వభావం. అదే గొర్రె లాంటి స్వభావం అనేటువంటి ప్రభు క్రీస్తు, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో మీరు కలగబడ్డారు. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు నిష్కలంకమును నిర్దోషమును గొర్రెపిల్ల వంటి యేసు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా, ఎరుగుదురు కదా. అయినా కూడా మన ప్రవర్తనలో చాలా భయంకరమైనటువంటి కార్యాలు కనబడతా ఉంటాయి. ఈ పరిశుద్ధమైన
నిర్దోషమైన నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత కలగబడ్డాం కాబట్టి మనము దేవునిలో మనం ఏమై ఉన్నామంటే నిర్దోషమైన రక్తం దేనికి గుర్తుగా ఉందంటే 22 నుంచి మనం చదివితే మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారైంది ఒకరినొకడు హృదయపూర్వకంగా మిట్టముగా ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం ద్వారా కడగబడిన వారు శాశ్వత జీవమునకు వారసులు. హల్లెలూయా. శాశ్వతము జీవము అంటే నిత్య జీవం ప్రభుతో కలిసి జీవించడానికి రక్తం మనకు కలగబడతాం. శాశ్వత జీవం, శాశ్వతముగా జీవములోనికి దేవుడు మనం నడిపించుకోవాలి. అక్షయం కలిగినటువంటి ఏమండి వాక్యం, అక్షయత కలిగినటువంటి మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం వల్ల అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు మీరు కనుక కపటమును విడిచిపెట్టి నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ, నిష్కపటం కలిగినటువంటిది. నిష్కపటం కలిగినటువంటి పక్షి ఏదండి? పావుర. నిష్కపటం పావుర అయిపోయింది. పావుర అయి నిష్కపటం కలిగి దానిలో పగ ఉండదు, కక్ష ఉండదు, ప్రతీకారం ఉండదు, ఎప్పుడు కూడా మూలుగుతూ ఉండదు. దేని కొరకు? సహవాసం కొరకు. ఎవరి సహవాసం? దేవుడి సహవాసం కొరకు. అంటే తన ప్రియుడి కొరకు. మాట చెప్పాలి, తన ప్రియుడి కొరకు మూలుగుతూ ఉండదు. అలాంటి ప్రార్థన ముందుకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. శాశ్వతమైన అక్షయ బీజం నుంచి మనం పుట్టాం కనుక శాశ్వత జీవం ప్రభు యేసే మనకు అనుగ్రహించును గాక. ప్రభు మహిమ కలుగును గాక. చూడండి 149వ కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే చదవద్దు కానీ అక్కడ కీర్తన గ్రంథం అంటే కదా, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి నన్ను ఆయన విమోచించును అంటే. చూసారా, దేవుడు నన్ను చేర్చుకుంటాడు పాతాళ బలము నుండి. పాతాళానికి ఏముందంటే బలం ఉంది. అమ్మో ఆయన చచ్చిపోయాడా అంటారు. ఆయన గొప్ప, ఆ కుటుంబానికి గొప్ప, ఆ వార్డులో గొప్పేమో, ఆ పేటలో గొప్పేమో. ఏమండి పాతాళానికి గొప్పేం కాదు. అంటే ప్రతి గొప్పదాన్ని కూడా, ప్రతి గొప్పవారిని కూడా, ప్రతి గొప్పదానిని కూడా, గొప్పవారిని కూడా ఏమండి పాతాళంలో కలిపేసుకోవడానికి బలమైనటువంటిది పాతాళం. ఎటువంటి బలం? ఎటువంటి బలం అంటే అది అక్షయమైనటువంటి బలమే, క్షయమైనటువంటి బలమే, క్షయమైపోయేటువంటి బలం. ఇప్పుడు ఉండి కాసేపట్లో మాయమైపోయేటువంటి బలం. ఇప్పుడు ఒక మాట ఉంది, గడ్డి పువ్వులే, గడ్డి సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారు అన్నమంటే గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాదు. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. స్తోత్రం కలుగును. దేవుని శక్తికి మించిన శక్తి ఏది లేదు. కానీ దేవుని శక్తి పొందుకోవాలని దేవుడు ఈ మాటలు తెలియజేస్తాం. దేవుని శక్తి లేకపోతే అపవాది శక్తి ఎక్కువైనప్పుడు మీ మీద దాడి చేస్తాం. ఇదిగో అపవాది ఎవరిని ముందు నాని పొంచి ఉన్నాడు తలుపుల మీద, కిటికీల మీద. కనుక మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. క్రీస్తులో బలవంతులుగా ఉండాలి. క్రీస్తులో ఆత్మలో బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. ఆ బలం లేకపోతే, దేవుని బలం లేకపోతే, వాక్య బలం మన దేవుడు లేకపోతే అపవాది మనం ఏం చేస్తాం? దాడి చేస్తాం, దాడి చేస్తాం. కనుకనే ఆ బలమైనటువంటి పాతాళం నుంచి దేవుడు విడిపిస్తాడు, విమోచించి ఉన్నాడు. దేవుడు తన సన్నిధిలో చేర్చుకుంటున్నాడని కీర్తనకారుడు తెలియజేస్తాం. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలోనే చివరి మాట ఏముందంటే చూడండి, 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 30వ వాక్యం చదవండి. అబ్బా స్తోత్రం కలుగునుగా. దేవుని పరిశుద్ధ ఆత్మని దుఃఖపరచుకుడి. చదువు. విమోచన దినం వరకు
ఆయన యందు ముద్రింపబడి ఉన్నాం. మీరు ముద్రింపబడి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇందాక శాశ్వతమైన అక్షయ జీవం నుంచి మనం వచ్చాము. శాశ్వత జీవంలోకి మనం నడిపించబడ్డానికి చేసే రక్తంలో కలిగినట్టు. ఇప్పుడు ఇక్కడ అంటారు కదా, దేవుని పరిశుద్ధాత్మ గొప్పపరచొద్దు, విమోచన దినమోతు ఆయన ఎందుకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆయన రక్తము, ఆయన జీవపు మోట్లో మనం ముద్రించబడి ఉన్నాం. మనం ముద్రించబడి ఉన్నాం కాబట్టి మనము ఎవరి దుఃఖపరచకూడదు. దేవుని యొక్క ఆత్మను ఎలా దుఃఖపడుతున్నాం మనం? నేనేం దుఃఖపరచ తెలియాలి, నేను పనికి పోయి పని చేసి న్యాయంగా పని చేసి న్యాయంగా పూజ తెచ్చుకున్నాను అని అంటారు కొంతమంది. మరి రోజు ఏం చేస్తున్నారు? కనపడ్డ శనగలన్నీ నెట్టుకొని వస్తారు, ఇంట్లో కనపడ్డ కందులన్నీ నెట్టుకొని వస్తారు. అంటే దేవుని ఆత్మ ఏమవుతుందంట? దుఃఖపడదు. లేకపోతే పక్కన వాళ్ళ సాధి చెప్పుకోవడం, లేకపోతే ఆ ఇంటికి కొన్ని ముచ్చట్లు ఇంటికి తీసుకెళ్తాం, ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి తీసుకెళ్తాం. ఒక్కొక్కరికి ఒకటే డ్యూటీ అండి పాపం. అయ్యి ఇటు ఇటు అటు పోస్ట్ కూడా అంత బిజీ, అంత బిజీగా తిరుగుతారు. అవి చెప్పిన వాళ్ళు కడుపు పోవడం ఆగి. మరి వీరు విశ్వాసం తెలుసుకోవడం, కనగొట్టడం, ముద్రించుకోవడం, వాక్యం కూడా తెలుసుకోవడం. కానీ ఎక్కడ నిలబడితే పక్కన ఉన్న సంగతి పొట్ల చెప్పింది అనుకో, నేను ఎందుకు విషయాలు తెలియజేస్తాను వెంటనే బాధ మాడుతుంది. కానీ దేవుని ఆత్మని దుఃఖపరిచే సంగతి మనం గుర్తుపెట్టుకో. దుఃఖపరచవద్దు, మీరు దుఃఖపరచకూడదు. ఎందుకంటే మీరు క్రీస్తు విమోచనలో మీరు ముద్రించుకుంటారు. ఎక్కడ ముద్రించుకుంటామంటే విమోచన దినం వరకు కూడా ఆయన ముద్రించుకుంటాం కాబట్టి, ఎవరి ఆయన ముద్రించుకుంటాం కాబట్టి మనం ఎలా ఉండకూడదంట? ఇక్కడ రాయబడిందండి, వినువారికి మేలు కలిగినట్లుగా అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియద్దు. వినువారికి అనుకూలమైన వచనం నీకు టైం ఉంటే, అవకాశం వస్తే నువ్వు మాట్లాడాల్సిన తప్పదు అనుకున్నప్పుడు మేలుకరమైన మాట చెప్పు, మేలుకరమైన మాట చెప్పు. అర్థమైందా? నేను బాధకుంటాను, అయ్యో బాగాలేదు మా అమ్మాయికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఏంటమ్మా నేను ఏం ఆరోగ్యం జరిగింది, గొడవ జరిగింది, క్యాన్సర్ పెట్టారు, ఏంటమ్మా అని అడిగే వరకు నిన్న మా అబ్బాయికి బాగాలేదు, అవునా ఏంటి పలానా జరిగిందా, తగ్గిపోయిందమ్మా. మరి ఇప్పుడు దేవుడు సహాయం చేస్తాడని గొప్ప దేవుడు మన దేవుడు చూసుకోవడం ఏమో లేదు, నువ్వు వచ్చింది పోయింది అని చెప్పాలి. మీరు పెరిగింది, అవునా అది వస్తే దానితో పాటు ఇది కూడా వచ్చిందంటమ్మా అన్నామంటే, ఇప్పుడు ఈ జ్వరం వచ్చింది కాబట్టి దాంతో పాటు టైఫాయిడ్ కూడా జాయిన్ అయిందమ్మా. టైఫాయిడ్ అమ్మో డెంగ్యూ వచ్చిందంటమ్మా అన్నామనుకో, నువ్వేం చేసేట్టు పోయి ఆ మనిషి మీద ఇంకో వాత పెట్టాడు. ఏమన్నది, అవునా ఇంకా కుంగ తీసావు, ఎల్లు వస్తాను జాగ్రత్త చూసుకో అని పోతాడు. అప్పుడు నువ్వేం చేసినట్టు? గాయాన్ని పెట్టినట్టే గాయాన్ని ఒకరు పొడిచినట్టావు. అంటే ప్రభు అంటున్నాడు, మీరు విమోచన వరకు కూడా ముద్రించబడ్డాడు కాబట్టి మీ మాట ఎలా ఉండాలంటే చాలా క్షేమకరంగా ఉండాలి. ఎలా ఉండాలంట? క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మీరు ఉండాలి. అనుకూలం వచ్చిననే మాట్లాడాలి, అనుకూలంగా ఉండేది. అమ్మా ఈ డాక్టర్ గారు ఇంకో డాక్టర్ అక్కడ ఉండి అక్కడ కాబట్టి ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతారు అని చెప్పాలి. ఎందుకమ్మా నిమ్స్ క్లాస్ కాదు హైదరాబాదు, ఏముందో 50 ఖర్చు పెట్టలేదా ఏంది అన్నాము. దుఃఖపరిచే మాటలు మనం మాట్లాడు అంటే ప్రభు చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తం, మనం కాల్చిన రక్తం ద్వారా మనుషులకు కలిగిన మేలు ఏమిటి అంటే, ఒకటి విమోచన అనగా విడుదల కలిగింది. రెండోది ఏం కలిగింది? పరిచయం చేయడానికి వేసే ఇచ్చాను మన కోసం. మూడోది ఏంటిది? అక్షయమకు శాశ్వతము జీవం ద్వారా మనం దేవుడితో దర్శించడానికి శాశ్వతము జీవం గల వాక్యం అనేటువంటి అక్షయ బీజం ద్వారా మనం పుట్టాం. ఇంకో మాట ఏంటి? దేవుడు ఎవరి బలమైనటువంటి బెలం నుంచి నన్ను దేవుడు తప్పిస్తాను, ఆయన నన్ను చేర్చుకున్నాడు అని దాని సాక్ష్యం చెప్పాడు. ఇంకొక 5వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి విమోచన దినం వరకు మనం ఆయన రక్తంలో ముద్రించాలి. అది యేసయ్య కాచే రక్తం మనుషులకి ఎన్ని మేలులండి, ఎన్ని మేలు. ఆయన రక్తం విమోచన ద్వారా ముద్రించబడ్డ కనుక
ఏ తెగులు కూడా నీకు గుణాలను సమర్పిస్తుంది. ఒకవేళ లోపులకు వచ్చే జ్వరాలు, జలుబులు, టైఫాయిడ్లు, లేకపోతే ఇంకోటి శారీరక రావాల్సినవి వచ్చినా నీ ఆత్మ మాత్రం ఆయన విమోచనకరమైనటువంటి మూటలో దాచిపెట్టాడు, ముద్రించాడు. అంటే కంచె వేశాడు. ఏం చుట్టూ కంచె వేసాడు కానీ ఆయన నేనేం చేయగలుగుతాను ఆయన సాధారణంగా కంచె చేస్తా ప్రాణానికి హాని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వేషాలు వేయాలి. ఎన్ని వేషాలు వేసినా యోగు మాట నుంచి అపవిత్రమైన ఏది రాదు. వచ్చిందా? అంతగా మంచి సాక్ష్యం దైవం. కాబట్టి వాక్యం చెబుతుంది కదా, దేవుని కృపా మహైశ్వర్యము బట్టి ఆ ప్రియుని ఆయన రక్తము వల్ల విమోచింపబడతావు, మన అపరాధం వల్ల క్షమాపణ కలిగి ఉన్నాం. స్తోత్రం కలిగి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభువారు చేసేటువంటి ఎన్నో త్యాగాలు మీకోసం, మీ బిడ్డల కోసం చేసి నిజమైనటువంటి విశ్వాసం, నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో రావాలి, పుట్టాలి. అలా పుడితేనే నిజమైనటువంటి విశ్వాసం నిత్య విశ్రాంతిలో నడిపించడానికి. నిజమైన విశ్వాసం మనిషికి నిత్య విశ్రాంతిలో, అంటే ప్రభుత్వం కూడా నిత్యం యుగయుగాలు జీవించేటట్లుగా చేసి కన్నీరు విడవడం మనం నేర్చుకోవాలి, అంగయాసం నేర్చుకోవాలి. ఎవరి ఇది ఎవరి కొరకు ఈ మాటలని ప్రభు చెప్తా ఉన్నాడు? మన కొరకే. ఆ అనుభవం లేకుండా విశ్వాసం చెప్పుకోవడం వ్యర్థం. ఏమని పౌలు గారు మాట్లాడతాడు 15వ అధ్యాయంలో, ఈ జీవిత కాలం అందుకే మనము విశ్వాసంగా ఉంటే మనకంటే పరిశుద్ధులు ఎవరు ఉన్నారు? మన దేశ భక్తి ఈ కాలమునకును రాబో పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి పరలోకమందును ఉపయోగపడే భక్తి మనం చేయాలి. 4వ అధ్యాయంలో తిమోతి పత్రికలో మాట్లాడతారు. ఈ జీవిత కాలపటికే మనం విశ్వాసులుగా పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడితే మనకంటే పరిశుద్ధులు ఎవరు ఉంటారు? కాబట్టి పిల్లలు, ఈ సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద, మీ అందరి మీద ఉంది. ఈ సంఘం మనం అంగలాల్చవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ సంఘం కొరకు కన్నీరు పెట్టవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సంఘ అభివృద్ధి, సంఘ క్షేమం కొరకు మీరు ఉపవాసం కోసం బాధ్యత ఉంది. ఎందుకని యేసు ప్రభు తన స్వార్థ నుంచి మనం సంపాదించుకోవాలి. నిన్ను మనందరం సంపాదించాడు. అంతేగాని ఏదో టైం పాస్ కోసం ఏదో లెక్క ప్రకారం దేవుని వల్లకి రావాలి. ప్రభు అని లోకానికి ఏదో చూశారో నా తండ్రి సృష్టి ఎలా ఉందో, నా రూపం ఎలా ఉందో ప్రజలతో రాలేదండి. ఆయన చేసిన పరిచారం ఉన్నతమైనది. అందుకనే ఆయన పరిశుద్ధుడై ఉన్నతమైన స్థలాల్లో యుగయుగాలు సజీవుడిగా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖాళీగా లేడు. కుడిపార్శ్వను కూర్చొని చెప్పమైన గురువులతో విజ్ఞాపనం చేస్తాం. ఈ రోజు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేయాలి. ఆయన చెల్లించిన మూల్యం, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన కార్యాలు, నేను దీవించిన ఆశీర్వాదం, జీవితంలో మేలు, ఎప్పుడైనా చేసిన మేలు, సంఘంలో రక్షించుకుని విధానం కన్నీటికి తల పూసుకొని కన్నీటితో సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఏమంటే సంఘ చరిత్ర విశాలపరచడం కొరకు కన్నీటితో ప్రార్థించాలి. అంటే ఆత్మ అభిషేకం తండ్రి వందనం. వెతుబడిన ప్రతి మాట ఆత్మ సంబంధం హృదయం ఫలించి ప్రయోజకరంగా మార్చి క్రీస్తు నాయన ఆమె